ప్రజాకూటమి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు అశేషంగా తరలి వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా అంజలి, కుసుమాంజలి, హృదయాంజల చేత నమస్సుమాంజలి అర్పిస్తున్నాను. సోదరులారా, మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చిన చంద్రశేఖరరావు 4 సంవత్సరాల 3 నెలలు పరిపాలన చేసి ఏ ఒక్క హామీని అమలు చేయకుండానే మళ్ళీ ముందస్తు ఎన్నికలకు పోయినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఈసారి నన్ను గెలిపించండి, అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తానని చెప్తున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. శోభనం గదిలో ఉన్నోడు బయటికి వచ్చి మళ్ళీ పెళ్లి చేయండిరా, కవల పిల్లలకు అనేది ఉంది అంటే ఎట్లుంటుందో కేసీఆర్ వ్యవహారం అట్లుంది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అయ్యా కేసీఆర్, నీ 4 సంవత్సరాల పరిపాలన మొత్తం బ్రోకర్ మాటలు, బోగస్ హామీలే. ఎన్నికల మేనిఫెస్టో నాకు భగవద్గీతను నిత్యం స్మరించావు, ఎన్నికల హామీలను విస్మరించావు, అమలు కాని హామీల వరద కురిపించావు, నిత్యం ప్రజల్ని ఊరించినటువంటి చరిత్ర నీది అని చాలా సూటిగా చెప్తున్నా. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ హామీని నమ్మి 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో దేశంలో 2వ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులు పెడితే 4 సంవత్సరాలల్లా 6,70,341.83 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలే. ఇవాళ టీఆర్ఎస్ నాయకులను అడిగితే మేషేగాడనేమో కోడెలమంటుండ్రు, దున్నేగాడికి వస్తే దూడెలమనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి, కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరిగినటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. అయ్యావో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం హామీలను పదే ప్రస్తావించినా చెప్పని కేసీఆర్ మొన్న 100కు 100% హామీలు అమలు చేసినా అని చెప్తున్నాడు. ఇవాళ కేసీఆర్ నేను చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నా, నీ హామీలన్నీ గుర్తు చేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, రైతు రుణమాఫీ రాలే, ఇంటికో ఉద్యోగం రాలే, కాంట్రాక్ట్ వాడు పర్మనెంట్ కాలే, అవుట్ సోర్సింగ్ విధానం పోలే, KG to PG ఉచిత నిర్బంధ విద్య రాలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు రాలే, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, మహిళా పారిశ్రామిక వాడలు రాలే, మైనింగ్ యూనివర్సిటీ రాలే, మూసిల మురికి పోలే, 12% రిజర్వేషన్లు రాలే, ఇంటింటికి నల్లా నీళ్లు రాలే, కుల భవనాల నిర్మాణం కాలే, అమరవీరులకు స్తూపం రాలే, జర్నలిస్టులకు భవన్ రాలే. గౌరవనీయులు ఆయన భాషలు చెప్పాలంటే, ఓ సన్నాసి, ఇవన్నీ చేయకుండానే ఓట్లు ఎందుకు అడుగుతున్నావు అని సూటిగా ప్రశ్నిస్తున్నా. నీవు ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి మన ఊరి మన ప్రణాళిక ఏమైంది? నీ గ్రామజ్యోతి ఎటుపోయింది? ITIR ప్రాజెక్టు ఆగమెందుకైంది? బుర్జు ఖలీఫా టవర్ ఏమైంది అని కేసీఆర్ చాలా సూటిగా అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పిండు, కరీంనగర్ న్యూయార్క్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, యాదగిరిగుట్టని వాటికన్ చేస్తా, హైదరాబాద్ డల్లాస్ని చేస్తానన్న కేసీఆర్ ఇలా బేటన్ టాటాన్ చేసిండు, బిడ్డని బిర్లాన్ చేసిండు, అల్లుని అంబాని చేసిండు. తెలంగాణకు తెడ్డు చూపించిండా లేదా అని చాలా సూటిగా అడుగుతున్నా. అందుకనే సోదరులారా, మనం ఆలోచించాలి. ఒక కాసిం రజ్వీ, ఒక తుగ్లక్, ఒక అపరిచితుడు ముగ్గురు కలిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవుతాడు. ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ పిడికెడ అభివృద్ధి మీద లేదు. పరిపాలన మీద దృష్టి పెట్టవలసిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల మీద దృష్టి పెడుతుండ్రు. ఇవాళ ఈ జిల్లాలో కూడా చాలా మంది మంత్రులు ఉన్నారు. వాళ్ళ పనేందయ్య అంటే కార్లల్లో కండువాలు వేసుకొని, మనం గతంలో గ్రామాలలో చూసేది, పొద్దుగాల లేవంగానే ఖాళీ బీర్ సీసాలు కొంటాం, పాత ఇన్ప సామాన్ కొంటామని తిరిగేటట్టుగా ఇలా పక్క పార్టీ లీడర్లను కొంటామని తిరుగుతున్న సన్నాసులు ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అయ్యా కేసీఆర్, ఇవన్నీ మనం ఆయన కేసీఆర్ పొయ్యంది బయటికి రారు, రాత్రి బీర్ కావాలి, పొద్దుగాలు లేస్తే నీళ్లు కావాలి, పచ్చగునగాడు తింటాడు, ఫామ్ హౌస్లో వంతాడు. ఆయన మొన్న మాట్లాడుతుండు, నేను అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తా అని మాట్లాడుతుండు. అయ్యా కేసీఆర్, నిన్ను రూమ్ లేసి 5 నెంబర్ మీద ఫ్యాన్ పెడితే ఆ గోడకి ఈ గోడ కొట్టుకొని పుట్టావు, నువ్వు మమ్మల్ని ఏంది చేసేది అని చాలా సూటిగా అడుగుతున్నా. ఇవాళ ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇంకా ఉద్యమం నడుస్తున్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుండు. అందుకనే కేసీఆర్ను చూస్తే శివలింగం మీద తేలెంతో కేసీఆర్ అంతా.
లింగం మీద తేలు కూర్చుంటే లింగాన్ని మొక్కుదామంటేనేమో తేలు గరుస్తుంది, దాన్ని చెప్పుతోటి కొడదామంటేనేమో కింద లింగం ఉంటుంది. తేలేమో లింగం మీద కూర్చుంది, కేసీఆర్ ఏమో వాదం మీద కూర్చున్నాడు. చాలా సూటిగా అడుగుతున్న సోదరులారా, ఉద్యమ సమయంలో చెప్పిండు, మొదటి లాఠీ అయినా, మొదటి తూట అయినా, మొదటి బలిదానం అయినా నాతోటే ప్రారంభం కావాలన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీ కుటుంబంలో ఎవరైనా బలిదానం చేశారా అని చూటిగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులలో ఇవాళ మన ప్రగతి నివేదన సభ పెట్టి నేను ఈ దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిని అంటున్నాడు. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ దేశంలో అతి ఎక్కువ తీసుకునే దాంట్లో మొదటి ముఖ్యమంత్రి, ఈ దేశంలో అవినీతిలో 2వ స్థానంలో ఉన్నాం, రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నాం. ఇది మనం చెప్పింది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెప్తుంది. మహిళా రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉన్నాం, అప్పులతో సతమతమయ్యే రైతుల్లో మొదటి స్థానంలో ఉన్నాం, అక్షరాస్యతలో 35వ స్థానంలో ఉన్నాం, విద్యా నాణ్యతలో 28వ స్థానంలో ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. సౌత్ లో లిక్కర్ల మొదటి స్థానంలో ఉన్నాం, లిక్కర్ల ఫస్ట్ ఉన్నాం, లిటరసీల లాస్ట్ ఉన్నామా లేదా అని అడుగుతున్నా. అందుకనే కేసీఆర్ ఇవాళ త్యాగాల తెలంగాణను మొత్తం తాగుబోతుల తెలంగాణగా మార్చిండు. అందుకనే ఇవాళ ఎవరు చూసినా పోరగాళ్ళకేమో సీసాలు అలవాటు చేసిండు మొగోళ్లకు, ఆడోళ్ళకేమో సీరియల్ అలవాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎక్సైజ్ వాళ్ళేమో తాగమంటుండ్రు, పోలీసు వాళ్ళేమో ఊదమంటుర్రు. తాగితే పన్ను కట్టాలి, ఊదితే ఫైన్ కట్టాలి. గిదేంద్రబాయ్ అంటే గిదే బంగారు తెలంగాణ అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకనే కేసీఆర్కి చాలా సార్లు చెప్పాను, మద్యం మీద బతికే నువ్వు కేసీఆర్ సారా, కేటీఆర్ కారా, హరీష్ బారు, సంతోష్ బీరు అని పెట్టుకో, చాలా సూపర్ ఉంటుందని చెప్పే అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ మందులో మంచిగా సోడాల మందు కలిపినోనికి మంత్రి పదవి ఇచ్చిండు, కానీ ఇవాళ నిజమైనటువంటి తెలంగాణ వాదులకు ఏమిచ్చిండు అని చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకనే ఇవాళ ప్రగతి నివేదన సభల 300 కోట్ల మద్యాన్ని దాపిండు కార్యకర్తలకు తాను చెప్పేది వినాలని. అందుకనే మొన్న నల్లగొండ మీటింగ్లో పోయి కేసీఆర్ మాట్లాడుతుంటే ఒకడు పదే సీటీ కొడుతున్నాడు. ఇరిటేట్ అయిన కేసీఆర్ చెప్పిండు, కొందరు లోపలికి రండి బ్రదర్, ఇటు సైడ్ రండి, ఖాళీ ఉన్నది ఇక్కడ రండి, ముందు సీటుకు రండి మహిళలంతా. మన నల్లగొండలో ఒకడు పదే సీటీ కొడుతుంటే కేసీఆర్ ఇరిటేట్ అయ్యి వాళ్ళ నాయకులకు చెప్పిండు, జరవాని పక్కకు తీసుకుపోర్రా పై పదే సీటీ కొడుతున్నాడంటే. వాడు అయినా వినట్లేదు, లాక్కొని పక్కకు పోయిన తర్వాత వాడిని అడిగినరంట, ఏమ్రా నాయన కేసీఆరే సీటీ పని చేయమంటే ఎందుకు ఆపుతలేవు అంటే, కేసీఆర్ క్వార్టర్ వేసి వచ్చే మీటింగ్ ఆపుతలేడు, నేను హాఫ్ వేసి వచ్చిన నా సీటీ ఎందుకు ఆపుతానే అటువంటి పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే సోదరులారా, మనం కొన్ని విషయాలు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఇవాళ కేసీఆర్ పదే పదజాలం వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. అందుకనే కేసీఆర్ ఆయన తాగుబోతు, కొడుకేం పొగరబోతు, అల్లుడు ఆంబోతు, మనమడు తిండిపోతు, కూతురు ఆమె ఛాయాదేవికి ఎక్కువ, సూర్యకాంతానికి తక్కువ. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా లేదా అని అడుగుతున్నా. 50 రోజులలో 100 సభలు పెడతా అని చెప్పినటువంటి కేసీఆర్ ఎక్కడ పోయినామని చెప్తున్నా. అందుకనే ఇవాళ కారు స్టీరింగ్ కేటీఆర్ చేతిలో, బ్రేకు హరీష్ కాడ, ఇవాళ ఎక్సలేటర్ కవిత కాడున్నది, హ్యాండ్ బ్రేక్ సంతోష్ కాడ ఉన్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నామని ఈ సందర్భంగా మనం సోదరులారా మైక్ కొట్టకండి ఒక 2 నిమిషాలు. ఇవాళ అందుకనే ఇవాళ కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, దళితులను ముఖ్యమంత్రి చేయలే, ఈ దోకాబాజీ తానే ముఖ్యమంత్రి అయ్యిండు. అధికారులకు వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెంచిండు, సామాజిక న్యాయం చేస్తానని చెప్పిన కేసీఆర్ నీవు అధికారులకు వచ్చిన తర్వాత క్యాబినెట్ లో మాదిగ మహిళలకు అవకాశం ఇయ్యలే, కళ్ళమంటతో మహిళలను క్యాబినెట్ లో ఎంచుకోలేదా, అంటరాని వాళ్ళని దళితుల క్యాబినెట్ లో ఉంచుకోలేదా, ఇవాళ స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. నువ్వు మహిళలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదా అని అడిగితే ఇవాళ పదే దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న కేసీఆర్ చెప్తున్నాడు, మా దాంట్లో మహిళలు సామర్థ్యం ఉన్న వాళ్ళు లేరు కనుక మేము మహిళలకు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలేదని కేటీఆర్ చెప్తున్నాడు. అయ్యా నీ క్యాబినెట్ లో సామర్థ్యం ఎవరికి ఉంది? ఇలా నీ మంత్రుల గురించి చెప్తా. నాయన్ నరసింహారెడ్డి ఆయన తూటాలేని తుపాకీ, వాచ్మెన్కి ఎక్కువ, హోంగార్డ్కు తక్కువ. ఆయన హోంగార్డ్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లు చేయలేడు,
వాహనాల కొనుగోలు తెలియదు, సమీక్షలు తెలియదు, స్నేక్ గ్యాంగులు వీర విహారం చేస్తుంటే నాయన్ నరసింహారెడ్డి దావతులలో నాగిన డ్యాన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వాళ్ళు మంత్రులు ఈ క్యాబినెట్ లో ఉన్నారా లేరా అని నేను అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితిని మనం ఆలోచించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఇవాళ మనం అనేక విషయాలల్లో చాలా మంది యువకులు వచ్చిండ్రు, ఉద్యోగాల గురించిండ్రు. తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. తల్లి తెలంగాణ పల్లకి మోద్దామని చెప్పిండు. కేసీఆర్ తన పల్లకి మోపించుకుండు. కొలువులు ఇయ్యడు, కొట్లాడనియ్యడు, నియామకాలు చేయడు, నిరసన తెలపనియ్యడు. ఇవాళ ఉద్యోగాలకై నిరుద్యోగులు ఉద్యమిస్తే తిన్నదరగా ఉద్యమాలు చేస్తున్నారని మాట్లాడుతున్నాడు కేసీఆర్. అయ్యా, 30 సంవత్సరాల వయసులో 3 పూటల తిండి లేని నిరుద్యోగులకు తిన్నదరగంది. 12 సంవత్సరాల వయసులో నీ మనమనికి నడుం మీద మడతలు వచ్చిన ఈ చిట్టినాయనికి వానికా తినదరగంది అని నేను చాలా సూటిగా అడుగుతున్నా. ఇవాళ 72 ప్రకటనలు చేసిండు ఉద్యోగాలు ఇస్తానని. ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇయ్యలే. తానింట్లో మాత్రం 5 ఉద్యోగాలు తీసుకున్నాడు. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత 1,10,012 ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీలు అని చెప్తున్నాడు. ఈ లక్షలాది ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఈ 4 సంవత్సరాలలో 50,000 మంది పదవీ విరమణ చేశారు. ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నూతన జిల్లాలు, నూతన మండలాల వల్ల ఏర్పడ్డటువంటి ఉద్యోగ ఖాళీలు ఏమైనాయి అని నేను చాలా సూటిగా అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా. గతంలోనేమో నీళ్లు వస్తాయి, నిధులు ఉంటాయి, నియామకాలని చెప్పి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, పందులు ఇస్తా, మందులు ఇస్తా, సిల్క్ స్మిత కట్టుకునే సిల్క్ చీరలు ఇస్తా అని చెప్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకనే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో సోండు సాహెబ్, నిజామాబాద్ జిల్లాలో నవీన్, సిద్దిపేట జిల్లాలో మల్లేష్, నారాయణఖేడలో మహేష్, ఇవాళ రామకృష్ణ, అదే రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో మురళి అనేటువంటి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఉంది. పోలీస్ సోదరులు ఆలోచించాలి. మొట్టమొదటిసారి ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే పోలీస్ సోదరులారా, మీరు విధి నిర్వహణలో ఉన్నారు. కేసీఆర్ మాటలకు, కేసీఆర్ చేటలను ఒకసారి ఆలోచించమని మీ అందరికి కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ 6 పోలీస్ అధికారులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేసీఆర్ చెప్పిండు, నా బంగారు తెలంగాణలో అవినీతి లేదని చెప్పిండు. ఇవాళ రామకృష్ణారెడ్డి అనేటువంటి ఎస్ఐ అవినీతికి పాల్పడలేక, పై అధికారులకు లంచం ఇయ్యలేక, కుటుంబాన్ని సంతోషపెట్టలేక, అవినీతి చేయలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎల్బీ నగర్ లో కార్పొరేటర్లంతా మీటింగ్ పెట్టి ఇవాళ బిల్డర్ల కానించి డబ్బులు గుంజినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడైన కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ ప్రెస్ మీట్ లోనే చెప్పింది, మా మంత్రి గారు 3% వాటా తీసుకోమని చెప్పినటువంటి పరిస్థితి చూశాం. అయ్యా కేసీఆర్, అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టనని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ నీ కుమారుల మీద ఆరోపణలు వస్తే ఎందుకు జైల్లో పెట్టలేదని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. 150 రూపాయల లంచం ఇవ్వకపోతే ఎర్రగడ్డ ఛాతీ హాస్పిటల్లో ఒక ఆక్సిజన్ పెట్టలేనటువంటి పరిస్థితిలో ఆత్మహత్య చనిపోయినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూశాం. ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. గత ప్రభుత్వాలు రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, షాదిఖానులు, దవాఖానలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాలది. కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ కామన్ విద్యా విధానం పెడతానని చెప్పి